పేరుపైన నమస్కారం. ఈరోజు రైతుల పక్షాన రైతు క్షేమం కోరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు బెల్లంపల్లిలో రైతులు పడుతున్న కష్టాలను ఈరోజు ప్రెస్ మిత్రుల ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రైతులను ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా మాయమాటలు చెప్పి ఆనాడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు రైతు బంధిస్తున్నాడు, మేము 15,000 రూపాయలు ఇస్తాం. రైతులకు ఆనాడు మరి 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు కేసీఆర్ గారు, నేను 3 పంటలకు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఈ అబద్ధాల కోరు రేవంత్ రెడ్డి మరి ఈరోజు రైతుల నడ్డి విరిగే విధంగా వారికి మోసం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మరి రైతు బంధు లేదు, వల్ల రైతు బీమా ఆనాడు కేసీఆర్ గారు మరి ఒక రైతు చనిపోతే వారి ఖాతాలో దినచర్య కాకముందే 9 రోజులలో ఎవరి ప్రమేయం లేకుండా, ఏ దళారులు లేకుండా మధ్యలో నేరుగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం ఆనాడు. కానీ ఆ స్కీమును కూడా ఇవాళ ఎత్తివేసి రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమనే ఇవాళ రైతుల పక్షాన మరి బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఆనాడిచ్చినటువంటి మాట నెరవేరేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీసి తప్పకుండా రైతుల పక్షాన నిలబడతామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి ఆనాడు రైతులకు 24 గంటల కరెంటును రైతులకు అందజేస్తే ఫ్రీగా, మరి ఈనాడు 5 గంటలు 6 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. అంతేకాకుండా ఇవాళ కరోనా కష్టకాలంలో 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి రైతు కళ్ళం మీద ఇవాళ కళ్ళాల వద్దకే వెళ్ళి ఇవాళ ఆనాడు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కొనుగోలు చేస్తే కొన్నంత అండగా నిలబడి ఆనాడు కేసీఆర్ గారు అంత కష్టంలో కూడా రైతు పంటను అన్ని పంటలను కూడా ఉన్నటువంటి సందర్భం. కానీ ఈనాడు రైతు పండించినటువంటి పంటను కూడా